హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి కొత్తగా ఒక యాడ్ కొలాబరేటర్ అనే ఆప్షన్ వచ్చింది కదా! సో, దాని గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇది జస్ట్ టెస్టింగ్‌లో ఉంది. ఇంకా అందరికీ అయితే రాలేదు. వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇదేంటి అనేది నేను క్లియర్‌గా చెప్తాను. ఇది సేమ్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొకళ్ళతో కలిసి వీడియో చేశాననుకోండి. ఆ ఇంకొకళ్ళు ఎవరైతే నా వీడియోలో కనిపిస్తా ఉంటారు కదా! సో, ఆ ఇంకొకళ్ళని నేను ట్యాగ్ చేయొచ్చనమాట వీడియోలో. సో దట్ అప్పుడు రీల్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకి వాళ్ళ పేర్లు కూడా కనిపిస్తాయి. వాళ్ళ పేర్లు దాని పక్కన సబ్స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తదనమాట. సో, అక్కడ ఏమైనట్లు నేను ఎవరితో అయితే వీడియో చేశానో వాళ్ళు మీకు తెలీదనుకోండి. సో, నా ఫాలోవర్స్‌కి కూడా వాళ్ళు పరిచయం అవుతారు. అది చాలా మంచి ఆప్షన్ అనమాట ఒక రకంగా. ఇది మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది ఆల్రెడీ. ప్రమోషన్స్ చేసేవాళ్ళు ఎక్కువగా వాడుతా ఉంటారు. లేదా కలిసి రీల్స్, డాన్సులు చేసేవాళ్ళు అట్లా కూడా చేస్తా ఉంటారు. అయితే ఇక్కడ మనకి యూట్యూబ్‌లో ఉండే ఫీచర్స్ యూట్యూబ్‌లో, దాంట్లో ఉండే ఫీచర్స్ దాంట్లో ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ సంగతి పక్కన పెడదాం కాసేపు. ఈ ఫీచర్ ఎట్లా వాడాలి అండ్ ఎలా వర్క్ అవుద్ది ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా చెప్తాను. సో, ఇది ప్రమోషన్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా ఛానెల్స్ ఉన్నాయనుకోండి, ఇది ప్రమోట్ చేయించుకునే వాళ్ళకి కూడా ఛానెల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు వీళ్ళని ట్యాగ్ చేయొచ్చనమాట. ప్రమోషన్స్ చేసే వాళ్ళకంటే కూడా వీళ్ళకి బాగా బెనిఫిట్. ఎవరు రీల్స్ చేస్తారు చూసారా, కామెడీ రీల్స్ లేదా డాన్స్ రీల్స్ చేస్తారు చూసారా, వాళ్ళకి బెనిఫిట్ అనమాట. అంటే ఇద్దరిద్దరు కలిసి చేసినప్పుడు ఒకళ్ళ ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చు కదా అది. అండ్ ఇంకోటి మరి ఇలా పోస్ట్ చేస్తున్న వీడియోస్కి ఎవరినైతే ట్యాగ్ చేస్తున్నారో, ఐ మీన్ ఎవరినైతే కొలాబరేటర్గా యాడ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా వ్యూస్ వస్తాయి అనే డౌట్ మీకు రావచ్చు. అలా ఏముండదు. ఓన్లీ ఎవరి ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తారో వీడియోని వాళ్ళకి మాత్రమే అనలిటిక్స్ కనిపిస్తాయి అనమాట. అండ్ ఆ అనలిటిక్స్ మీరు వేరే వాళ్ళకి కనిపించేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఎవరైతే మీరు కొలాబరేటర్గా యాడ్ చేస్తారో అదొక ఆప్షన్ ఉంటుంది. సో, ఆ ఆప్షన్ మీరు కావాలంటే అది ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఎవరినైతే ట్యాగ్ చేశారో వాళ్ళకి కూడా కనిపిస్తుంది అనమాట. అనలిటిక్స్ వరకు మాత్రం. అండ్ రెవెన్యూ కానివ్వండి అదంతా మీకే ఉంటుంది. అండ్ కంప్లీట్ కంట్రోల్. అంటే మీరు ఆ వీడియో కోసం మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో మొత్తం కంట్రోల్ అంతా మీ దగ్గరే ఉంటుంది. విజిబిలిటీ చేంజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అండ్ రెవెన్యూ కూడా కంప్లీట్‌గా మీకే వస్తుందనమాట. అంటే ఎవరి ఛానల్‌లో అప్లోడ్ చేస్తారో వాళ్ళకే రైట్ ఉంటుంది. అండ్ దీనివల్ల కొంచెం గొడవలు కూడా అవుతాయి. ఎందుకంటే ఒక రీల్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, మెయిన్‌గా లేడీస్. ఒక రీల్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి, చేసుకున్నప్పుడు నా ఛానల్‌లోనే అప్లోడ్ చేయాలని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. అలాంటి గొడవలు అవుతాయి. అలాంటివి జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇప్పుడు మనకి సరే పెట్టుకొని మనకు ఫాలోవర్స్ వస్తారు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందేమో ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో, అది కొంచెం చూసుకోవాలి. వ్యూస్ పెరగడానికి మాత్రం మంచి ఫీచర్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. వ్యూస్ పెరగడానికి అంటే కొత్త ఆడియన్స్ రావడానికి. మనం ఎవరితోనో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం అనుకోండి. సో, ఆ ఛానల్‌లో మనం అసలు తెలీదు వాళ్ళకి. ఆ ఛానల్ ఆడియన్స్‌కి మనం అసలు తెలీదనుకోండి. సో, కొత్తగా పరిచయం అయినట్లు అవుతదనమాట. సో, ట్యాగ్ చేసినప్పుడు నా ఛానల్ కూడా కనిపిస్తది కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా వీడియో పెట్టినా కూడా నా ఛానల్‌ని ట్యాగ్ చేశారనుకోండి, అప్పుడు విజిట్ చేసి చూసే ఛాన్స్ అయితే ఉంటదనమాట. అండ్ ఈ కొలాబరేషన్ వచ్చేసి 5 ఛానల్స్ వరకు చేయొచ్చు. అంటే ఇప్పుడు 5 క్రియేటర్స్ కలిసి వీడియో చేశారనుకోండి, ఐదుగురు పేర్లు పెట్టుకోవచ్చనమాట. ఆఫ్‌కోర్స్ ఒకళ్ళ ఛానల్‌లో ఆ 5లో ఒకళ్ళ ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేస్తారు. మిగతా 5 నేమ్స్ కూడా వాళ్ళ 5 ఛానల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. సో, 5 వరకు ట్యాగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ట్యాగ్ రిమూవ్ కూడా చేయొచ్చు వాళ్ళని. ఎవరినైతే మీరు ట్యాగ్ చేశారో ఎప్పుడంటే అప్పుడు రిమూవ్ కూడా చేసేయొచ్చనమాట. అండ్ ఇది ఊరికే జస్ట్ ట్యాగ్ చేయడమే కాదు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చెయ్యాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళని ట్యాగ్ చేశారు. వాళ్ళు మీ వీడియోలో లేరు. అయినా సరే మీరు ట్యాగ్ చేశారనుకోండి వాళ్ళని, వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతే ఇక్కడ కనిపిస్తది. వాళ్ళు అప్రూవ్ చేయాలి. అప్రూవ్ లేకుండా ఊరికే జస్ట్ అలా ట్యాగ్ చేసేయలేరు. అలా ట్యాగ్ చేసామంటే మన వాళ్ళందరూ ఎవరైతే ట్రెండింగ్‌లో ఉన్నారో ఆళ్ళందరి పేర్లు ట్యాగ్ చేసి పడేస్తారు. అయన్నీ ఏం కాదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అది యాక్సెప్ట్ అవుద్దనమాట ఇక్కడ కొలాబరేటర్‌గా. అనలిటిక్స్ కూడా ఒకవేళ అంటే అనలిటిక్స్ అంటే ఆ వీడియో ఎలా రీచ్ అయింది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఆ అనలిటిక్స్ అంతా మీరు వాళ్ళకి కనిపించేటట్లు పెట్టాలి అంటే గనక కనిపించేటట్లు పెట్టుకోవచ్చు. ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా! అది గనక ఎనేబుల్ చేస్తే వాళ్ళకి కూడా కనిపిస్తాయి. లేదు ఎవరికీ కనిపించొద్దు మీకు మాత్రమే కనిపించాలంటే డిజేబుల్‌లో పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ట్యాగ్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా! అంటే ఇప్పుడు ట్యాగ్ చేసిన ప్రొఫైల్ కాకుండా ట్యాగ్ అదే ఆ వీడియోలో ట్యాగ్ చేసిన వేరే వాళ్ళు ఉంటారు కదా! సో, ఆ వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఛానల్స్‌లో అంటే ఆ వ్యూస్ ఒకవేళ అనలిటిక్స్ గనక మనం కనిపించేటట్లుగా పెడితే అవి కూడా ఈ ఛానల్ అనలిటిక్స్‌లోనే కనిపిస్తాయా? లేదంటే దానికోసం సెపరేట్‌గా ఏమన్నా ట్యాబ్ పెడతారా అనేదైతే చూడాలి. ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ కాబట్టి
సో మనకి ఇంకా అదైతే ఇంకా క్లారిటీ అయితే లేదనమాట. అండ్ దీంట్లో మెయిన్గా వచ్చింది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మీరు గనక ప్రమోషన్స్ చేస్తుంటే కొలాబరేటర్ లాగా యాడ్ చేసి, మెయిన్ ప్రమోషన్స్ కోసం కదా ఆడేది ఇది, ఇన్స్టాగ్రామ్లో అయితే సేమ్ అందుకే. సో ఇప్పుడు మీరు గనక ఇట్లా ప్రమోట్ చేస్తుంటే, కొలాబరేటర్గా యాడ్ అయ్యి చేస్తుంటే కంపల్సరీ పెయిడ్ ప్రమోషన్ లేబుల్ అనేది యాడ్ చేయాలి అనేది రూల్ అనమాట. మనకి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు చూసి ఉండొచ్చు, పెయిడ్ ప్రమోషన్ అనేసి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గరన్నా మనీ తీసుకుని ప్రమోట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శారీస్ ప్రమోట్ చేసేవాళ్ళు, డ్రెస్సులు ప్రమోట్ చేసేవాళ్ళు, లేదా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మైకే ఎవరన్నా ఇచ్చారు అనుకుందాం ప్రమోట్ చేయమని చెప్పి, నేను ఇది వీడియోలో చూపిస్తూ ప్రమోట్ చేస్తున్నాను. సో ఈ మైక్ నాకు ఎవరైతే ఇచ్చారో నేను వాళ్ళని ట్యాగ్ చేశాను అనుకోండి, వాళ్ళ ప్రొఫైల్ని ట్యాగ్ చేశాను అనుకోండి, నాకు అమౌంట్ ఇచ్చారు వాళ్ళు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నాకు ఇచ్చి ప్రమోట్ చేయమన్నారు. సో నేను అప్పుడు కంపల్సరీ పెయిడ్ ప్రమోషన్ లేబుల్ ఆన్ చేయాలి. అప్పుడు మనం ఆన్ చేస్తే కనుక వీడియోలో పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తుంది అనమాట, ఏమని, ఇది పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి చూసే ఆడియన్స్కి తెలుస్తుంది అనమాట. చూసే ఆడియన్స్కి తెలియాలి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇప్పుడు మీరు ఇప్పుడు పేమెంట్ చేస్తే ఏంటంటే కంపల్సరీ పాజిటివ్గా చెప్తారు. సో వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. అంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్ గురించి పాజిటివ్గా చెప్తున్నారు. సో దట్ వాళ్ళకి అర్థమవుద్ది, ఓకే మనం తీసుకోవాలా లేదా ఏంటి అనేది. ఇది యాక్చువల్గా మనకి రూల్ కూడా వచ్చింది 2020లోనో 2021లోనో లేదంటే 2019లో, నాకు కరెక్ట్గా గుర్తులేదు. పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి కంపల్సరీ మెన్షన్ చేయాలి. లేదు అంటే కనుక ఏం ఎఫెక్ట్స్ పడాలో ఆ ఎఫెక్ట్స్ పడతాయి ఛానల్కి అని చెప్పి గూగుల్ నుంచి మనకైతే వచ్చిందనమాట. సో పెయిడ్ ప్రమోషన్ లేబుల్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి అనేది ఇదనమాట. ఎందుకంటే మెయిన్ చూసే ఆడియన్స్ తెలియాలి వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది. ఇప్పుడు మనం కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, మన ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్ మనం రివ్యూ చేసి చెప్పాము, అదేం మనకేం డబ్బులు ఇచ్చినట్లు కాదు, వాటికేం పెయిడ్ ప్రమోషన్ వేయవసరలా. ఎందుకంటే మన ఇంట్లో ఒక ప్రోడక్ట్ మనకు నచ్చి అది జనాలకు చూపించాలనుకుని ప్రమోట్ చేస్తున్నాము. సో అలాంటి వాటికి ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఇది కొలాబరేషన్ అంటే ఏంటి, ఎక్కువ ప్రమోషన్ చేసేవాళ్లే కదా చేసేది. సో కంపల్సరీ ఒకవేళ మీరు కనుక వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుని చేస్తున్నట్లయితే పెయిడ్ ప్రమోషన్ లేబుల్ అనేది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈ ఆప్షన్ వచ్చేసి లాంగ్ వీడియోస్కి ఉంటుంది, షార్ట్స్కి కూడా ఉంటుంది. లైవ్స్కి మాత్రం వీడియో పబ్లిష్ అయిన తర్వాత వస్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. అది యాక్టివ్ లైవ్స్లో అయితే రాదు కంపల్సరీ, అది వీడియో లాగా అప్లోడ్ అయిపోయిన తర్వాత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇదైతే టెస్టింగ్లో ఉందన్నమాట. వచ్చిన వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు దాన్ని. నేను కామెడీ చేసే వాళ్ళకి, డ్యాన్సులు చేసే వాళ్ళకైతే మంచిగా హెల్ప్ అవుతుంది, ఇద్దరిద్దరు కలిసి చేసే వాళ్ళకైతే కనుక. ఎందుకంటే ఇద్దరిని ట్యాగ్ చేసుకోవచ్చు కదా. సో ఇది వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక రీల్లో ఇద్దరు ముగ్గురు చూసామనుకోండి, ఒకళ్ళు వాళ్ళల్లో బాగా యాక్ట్ చేస్తున్న వాళ్ళు లేదా బాగా డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పేరేంటి అని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడు ఇది బాగా హెల్ప్ అవుద్ది అనమాట ఈ ఫీచర్ అలాంటి వాళ్ళకి. అండ్ ఈ ప్రమోషన్స్ చేసే వాళ్ళకి ఎట్లాగా హెల్ప్ అవుతుంది. ప్రమోషన్స్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఏ రూల్ ఫాలో అవ్వకపోయినా కూడా ఏది వైలేట్ చేసినా కూడా ఈ ఫీచరే తీసేస్తారనమాట. అది ఇప్పుడు మనకి ట్యాగింగ్ ప్రోడక్ట్స్ ఉంది చూసారా, ట్యాగింగ్ ప్రోడక్ట్స్ అంతే అవుతుంది. చాలా మందికి ఈ మధ్యకాలంలో నేను వీడియో కూడా చేశాను, వస్తుంది, ఈ వచ్చి ఉండొచ్చు లేదంటే వస్తుంది కంపల్సరీ. చాలామందికి ఆ ఫీచరే పోయింది, అసలు మళ్ళీ వస్తుందో రాదో కూడా చెప్పలేమన్నమాట. సో అలా ఉంటుంది మనం రూల్స్ ఫాలో అవ్వకపోతే కనుక.